నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా అన్నయ్య వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ ఫంక్షన్ ఇవాళ డిఎస్పిది. ఇందాక పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశాడు, మా ఆడియో ఇరక్కొట్టేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి. దేవి అంటే నాకు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా చాలా ఇష్టం. దేవి ఎనర్జీ చాలా ఇష్టం. దేవి సినిమా చూస్తున్నప్పుడు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఐ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఈ ఆడియోలో జాగో జాగో అనే పాట నాకు తెలిసి నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్గా నిలిచించిపోతుంది. థ్యాంక్ యూ అగైన్ దేవి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డైరెక్టర్ శివ గారు, ఆయన నాకు తెలిసి ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్. బట్ అది ఏమైతే నాకు చెప్పాడో దానికన్నా బాగా తీశారు ఆయన స్క్రీన్ మీద. అండ్ ఆయనకి ఒక చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. శ్రీమంతుడు లాంటి సినిమా నాకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా డిఓపి మది ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడు. మా వెనకాల ఒక పెద్ద స్ట్రెంత్ లాగా నుంచున్నాడు. థ్యాంక్ యూ సార్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అస్. ఇంకా ఈ సినిమా నన్ను కొత్త చెప్పమన్నది స్టేజ్ మీద, నేను ఎప్పుడు చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు జగపతి బాబు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ముందు చేస్తారో లేదో మాకు డౌట్ ఉంది. బట్ నేను శివ గారు ఆయనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. రేపు సినిమా చూస్తే ఆయన తప్ప ఈ క్యారెక్టర్కి ఇంకెవరు పర్ఫెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు, సుకన్య గారు, తులసి గారు, రాహుల్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మా సినిమాలో ఆర్టిస్ట్. వాళ్ళందరూతో పనిచేసినప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో పనిచేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం. నేను కమల్ హాసన్ గారి పెద్ద ఫ్యాన్. ఆయన కూతురుతో పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. శృతి ఒక టెరిఫిక్ పర్ఫార్మర్, టెరిఫిక్ డాన్సర్, టెరిఫిక్ సింగర్. చాలా టాలెంటెడ్ ఉంది ఆ అమ్మాయికి. మా సినిమాలో బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, వాళ్ళది ఫస్ట్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాకు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇక మీ అందరూ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. మీకోసం ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను. దాంట్లో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. ఈసారి నా పుట్టినరోజుకి ఒక చాలా పెద్ద పుట్టినరోజు కానుకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.